నడుమ చక్కటి వేదనాదముల మధ్య మంగళ తూర్యారామముల నడుమ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీని ఇంటిబిట్ట కళ్యాణంలో ఈనాడు అనేక విధములైనటువంటి కార్యక్రమాలను నిర్వహింపచేశారు. స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వారికి శుభాలు కలుగుతాయి అని చెప్పబడుతూ ఉంది. అందుకే దాశరథి శతకంలో కంచర్ల గోపన్న రామదాసు గారు అంటారు, అండజవాహన నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపములు, అండజవాహన నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపములు, కొండల వంటివైన వెసగూలి నదింపకయున్నే సంతత భరతునకు చేయిస్తి పత్సల పతకము రామచంద్ర ఆ పతకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు జయిస్తి రామచంద్ర జై బోలో రామచంద్ర భగవాన్ కి. భరతుని కోసమును చేయించినటువంటి పచ్చల పథకాన్ని రామునికి ధరింపజేస్తున్నారు. ఇప్పుడు సీతమ్మ వారి కోసమని చింతాకు పథకాన్ని ధరింపజేస్తున్నారు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అని చింతాకు పథకాన్ని తయారు చేయించడానికి 10,000 వరహాలు అయి ఖర్చు అని రామదాసు గారు రామచంద్రమూర్తికి విన్నవించుకుంటున్నారు. నేను ఇంత కష్టపడి నీకు 10,000 వరహాలు 10,000 వరహాలు భరతుని కోసం పచ్చల పథకం, సీతమ్మ వారికి చింతాకు పథకం,